ఇప్పుడు నేను కూర్చొని ఉండే స్పాట్లోనే బ్యాక్ వాటర్ అండ్ ఓషన్ వాటర్ రెండు ఒకే చోట కలిసేది. ఫోన్లో చూడడానికి ఎట్లాగుందో తెలియదు, కానీ డైరెక్ట్గా కూర్చొని ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంది. లైట్ హౌస్ టైమింగ్ 3 to 5 o'clock మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అందుకనేసే ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత మళ్ళీ లైట్ హౌస్కి వచ్చాము. లైట్ హౌస్ టాప్కి వెళ్ళాలంటే ఒక 10 to 13 floors ఎక్కాలి. అవి కూడా ఫుల్ బ్లాక్ చేస్తున్నాడు. మీకు ఇక్కడ గ్రీన్ కలర్ వాటర్ కనబడుతున్నాయి కదా, అది బ్యాక్ వాటర్. వీడియో స్టార్టింగ్ లో ఒక ప్లేస్ లో కూర్చొని ఉన్నాం కదా, అక్కడనే ఓషన్ వాటర్ అండ్ బ్యాక్ వాటర్ రెండు కలిసేది. ఈ చెట్లున్నా కూడా కేరళ ఇంకా ఎందుకు వేడిగా ఉందంటే పక్కనే బీచ్ ఉంది, కోస్టల్ ఏరియా. అంత ఎండగా అంత వేడిగా ఉండేది. లైట్ హౌస్ నుంచి దిగేసాము. చిన్న పిల్లర్ లాగా ఉంది, కానీ దాని లోపల ఎంత కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు చూసారా. తర్వాత అక్కడ ఇక్కడ అని తిరిగాము. ఈ రోజు ఎన్ని ప్లేసెస్ కవర్ చేయగలిగామో అన్ని ప్లేసెస్ కవర్ చేసేసాము. టైర్డ్ అయిపోయింది. రూమ్ కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బీచ్ కి వచ్చి కూర్చొని ఉన్నాము. పవన్ వెళ్ళిపోయినాడు. నేను అబ్బి మాత్రమే ఒక నైట్ 1:30-1:50 వరకు ఆడనే కూర్చొని ఉన్నాము. మీరు ఎవరైనా కేరళకి వెళ్తే వార్కలా మాత్రం మిస్ చేయకండి, ఎందుకంటే క్రౌడ్ తక్కువ, పొల్యూషన్ తక్కువ, ఫుడ్ రేట్ మాత్రం ఎక్కువ, కానీ మిస్ చేయకండి, బాగుంటుంది. Day 2 in కేరళ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.